ఇథియోపియా దేశం ఆఫ్రికాలోనే అతి పెద్ద డ్యామ్ కట్టింది. గ్రేట్ ఇథియోపియా రినెసాన్స్ డ్యామ్ GERD అని చెప్పి అతి పెద్ద డ్యామ్ కట్టింది. దాదాపు $4.8 బిలియన్ ఖర్చు పెట్టి. యాక్చువల్గా ఇథియోపియా ప్రభుత్వం దగ్గర ఇంత డబ్బులు లేవు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆ డబ్బులు సమకూర్చారు. అంటే కేవలం ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా డబ్బులు ఇస్తేనే ప్రభుత్వం ఈ డ్యామ్ కట్టగలిగింది. అసలు ఈ డ్యామ్ అక్కడ ఎందుకు అవసరం? ఈ రోజు కూడా ఇథియోపియా దేశంలో 60% ప్రజలు పవర్ లేకుండానే బతుకుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు 91% ఇథియోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఫండ్ చేస్తే 9% ప్రజలే ఫండ్ చేశారనమాట. దాదాపు 5150 మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈ పెద్ద డ్యామ్ ద్వారా, ఈ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ ద్వారా ఇప్పుడు ఇథియోపియాకి అందుద్ది. దాంతో ఇథియోపియాలో పవర్ షార్టేజ్ తగ్గిపోద్ది. అంతేకాదు, ఇథియోపియా ఈ ఎక్సెస్ పవర్ ఏదైతే ఈ డ్యామ్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తారో అది చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలకు అమ్మి ఫారెక్స్ రిజర్వ్స్ కూడా సంపాదించుకోవాలని చెప్పి ఆలోచన అనమాట. ఈ గ్రేట్ ఇథియోపియన్ రెనెసాన్స్ డ్యామ్ అనేది ఇథియోపియా దేశం నైల్ నది మీద కడుతుందన్నమాట. అయితే లోయర్ రైపీరియన్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో, అంటే సూడాన్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, చాలా గోల్ చేస్తున్నాయి. ఈజిప్టియన్ ప్రెసిడెంట్ ఆల్ సిసి ఒక మాట అన్నారు, మేము చూస్తూ కూర్చోం, మేము ఇంతటి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ను భరించామని చెప్పి ఆల్రెడీ ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారనమాట.